ఫ్రీ చూడండి మోటు పత్లు యొక్క స్నేహం పూర్తిగా ఉచితం కేవలం జియో సినిమాలో. అరే అదిగో కుందేలు. ఆ కుందేలు ఎంత ముద్దుగా ఉందో. దీన్ని తీసుకెళ్లి ఏదైనా అడవిలో వదిలిపెట్టొద్దాం. లేదంటే ఇది ఏ కారు కిందో ట్రక్ కిందో పడొచ్చు. పద. నువ్వు ఎవరివి? నేనొక స్వేచ్ఛా జీనీని. ఇంకా బంధించబడి బానిస బతుకుతున్నా మిగతా జీనీల్ని విడిపించడానికి వచ్చాను. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి మనుషుల్ని కూడా జీనీలుగా మార్చేసి ఇతరులకి సేవ చేయడానికి పంపిస్తాను. కానీ మేము మనుషులం కదా, మమ్మల్ని నువ్వు జీనీలుగా ఎలా మారుస్తావు? ఈ జీనీ ఏవైనా చెయ్యగలడు. అత్తరు బత్తరు అంకెల గారడి మోటు పత్నులు జీనీలుగా మారాలి. రండి. బాబా వా నాకు ఫ్రీగా ల్యాంప్ దొరికింది. బాస్ దీన్ని చూస్తుంటే జీనీ ఉండే ల్యాంప్లా ఉంది. జీనీ ఉండే ల్యాంప్ సింగిల్ గా ఉంటుంది, కానీ ఇది డబుల్ గా ఉంది. ఉండండి చెక్ చేసి చూద్దాం. బహుశా ఇందులో ఇద్దరు జీనీలున్నారేమో. మీ ఆజ్ఞ ఏంటో చెప్పండి యజమాని. వీళ్ళు మోటు పొతులు కదా, వీళ్ళు జీనీలుగా ఎలా మారారు? జీనీలుగా మారిన తర్వాత కూడా నా వెంటే ఎందుకు పడుతున్నారు? అరే మేము జీనీలుగా ఎలా మారామో తర్వాత ఆలోచిద్దురు గాని మీ ఆజ్ఞ ఉంటే చెప్పండి యజమాని. మేమేం చెయ్యాలి అది చెప్పండి. జాన్ అవుతాడు డాన్. అరే నేను అడవిలో ఉండి ఉండి విసిగిపోయాను. నా కోసం ఓ మహల్ కట్టి ఇవ్వండి. పద మోటు, ఈ రోజు మనం జానికి ఎటువంటి గుణపాఠం నేర్పాలంటే, ఒకవేళ జీవితంలో అతనికి నిజమైన జీని దొరికినా సరే అతని చేత ఏ పని చేయించుకోకూడదు. అత్తరు బత్తరు అంకెల గారడి అద్భుతమైన మహల్ ఇక్కడ రావాలి. ఇదేంటి ఈ మహల్ ఇలా తిరగబడింది? దీన్ని మామూలుగా తిప్పండి త్వరగా. నువ్వు ముందే మాతో ఎందుకు చెప్పలేదు? మహల్ తిరగబడి ఉండాలా మామూలుగా ఉండాలా అని? నువ్వు ముందు సరిగ్గా ఆర్డర్ ఇవ్వడం నేర్చుకో. ఒకే పని 10 సార్లు చేయడం మా వల్ల కాదు. అయితే మహల్ ని మాయం చెయ్యండి. ఊర్లో బ్యాంకులో ఉన్న డబ్బులు మీరు వాళ్ళని ఇక్కడికి తీసుకురండి. ఏమంటారు? సరే అలాగే జాన్ సార్. అత్తరు బత్తరు అంకెల గారడి ఊళ్ళో ఉన్న బ్యాంకుల్లోని డబ్బు బీరువాలన్నీ ఇక్కడకు రావాలి. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. బాబా ప్లీజ్ హెల్ప్. కాపాడండి. చాలు, ఇక డబ్బు తీసుకురావడం ఆపండి. డబ్బు వ్యామోహం మంచిది కాదని తెలిసింది.
స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. మర్యాదగా చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు? ఇది నా పైన ఎందుకు పడుతోంది? కాపాడండి, కాపాడండి, నన్ను వదిలేయండి. ఇప్పుడు ఆ బీరువాలు తెరవండి. అరే మేము జీనీలో దొంగ తాళాలు తెరిచే దొంగ వాళ్ళం కాదు, నువ్వే తెరుచుకో. బీరువాలు తాళాలు తెరవడం నాకు వెనతో పెట్టిన విద్య, ఇప్పుడే తెలుస్తాను. అయ్యమ్మా! ఆ మోటు పతులుకేమైంది? ఎందుకు వాళ్ళిద్దరూ అసలు అలా జీనీలుగా మారిపోయారు? కాముగా చూస్తూ ఉండండి, చప్పుడు చెయ్యకండి. ఇప్పుడు ఇవి చచ్చినట్టు తెరుచుకుంటాయి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు, ఈ చింగం సార్ నన్ను ఎన్నో సార్లు జైల్లో బంధించాడు. ఇప్పుడు నువ్వు చింగంని జైలుకు పంపించు. అలాగే నాయక. మా నాయకుడు మిమ్మల్ని జైల్లో బంధించమని ఆజ్ఞాపించారు. సారీ, బాయ్ బాయ్. అరే మోటు, కాస్త నేను చెప్పేది శ్రద్ధగా విను. బీరువాలు ఖాళీగా ఉన్నాయేంటి? డబ్బంతా ఎక్కడ ఉంది? మా నాయక, మా యజమాని మీరు బీరువాలు మాత్రమే తీసుకురమని ఆజ్ఞాపించారు. అందుకని మేము కేవలం బీరువాలు మాత్రమే తీసుకొచ్చాం. డబ్బంతా బ్యాంకులోనే ఉంది. మీరిద్దరూ జీనీలుగా మారి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కానీ మీరిప్పుడు నా బానిసలు. ఈ రాత్రంతా నాకు మీరు విసురుతూ ఉండండి. ఉదయాన్నే మీకు నేను ఎలాంటి పని చెబుతాను అంటే దీనిలో మీ అతి తెలివితేటలు ప్రదర్శించే అవకాశమే ఉండదు. జాన్ నిద్రపోయినట్టున్నాడు. పతులు, మనం ఇలా ఎంతకాలం అని బానిసలుగా ఉంటాం? అరే నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, విను. అరే పత్తులు, మన యజమాని జాను చూస్తుంటే నా మనసు కలిచివేస్తున్నది. తమ యజమానుల సేవ చేయటమే జీనీల కర్తవ్యం కదా. కానీ మనకు మన మొదటి యజమాని ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఎవరికైతే మీరు సేవ చేస్తారో అతన్ని ఏడిపించండి అని. మనమేం చేయగలం? ఒకవేళ మన యజమాని జాన్ కనుక మీ సర్దార్ లైన్కి వచ్చేంత వరకు అతను చితక్కొట్టండి అని మనల్ని కనుక ఆజ్ఞాపించినట్టయితే అంతా సెటిల్ అయిపోతుంది. ఏమంటావు మోటు? వెళ్ళండి, వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ సర్దార్ని ఎలా కొడతారు అంటే అతను మనకు గులామై మనకు బానిసగా వచ్చి మన కాళ్ళు పట్టుకోవాలి. అరే అరే, మీరు నిద్రలేచారా నాయక? అలాగే మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాం. మా నాయకుడు మాకు ఏం ఆజ్ఞ ఇచ్చారంటే మిమ్మల్ని చితక్కొట్టేయమని. మీరిద్దరూ ఈ ల్యాంపులోకి రావడానికి వీల్లేదు. కాపాడండి, అసలు మీరేం చేస్తున్నారు? మా నాయకుడు ఆజ్ఞను శిరసా వహిస్తున్నాం. ఆజ్ఞాపించండి నాయక.
నేను స్వేచ్ఛాజీవిలా బతకాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను మీకు బానిసైపోయాను. మీ మనుషులు చాలా తెలివైన వాళ్ళు. ముందు చితగొట్టి ల్యాంపులో దాక్కునేలా చేశారు, తరువాత ల్యాంపును రుద్ది నన్నే గులామును చేసుకున్నారు. నిన్ను గులాముగా చెయ్యాలని మాకేమీ కోరిక లేదు. ముందు మమ్మల్ని మామూలుగా మార్చేసి ఆ తర్వాత నువ్వు స్వతంత్రుడివి అయిపో. మీరంటుంది నిజమేనా? మనుషులందరికీ మీలాంటి మంచి మనసుంటే మాలాంటి జీనీలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అత్తరు బత్తరు అంకెల గారడి జీనీలైన మోటు పత్రులు మనుషులుగా మారిపోండి. ఇక వెళ్ళు, సంతోషంగా ఉండు, స్వేచ్ఛగా బతుకు. థ్యాంక్ యూ మోటు పత్రులు. మోటు పతులు, మీరిద్దరూ మళ్ళీ మామూలు మనుషులుగా ఎలా మారిపోయారు? You all are under arrest. ఇప్పుడు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక్కొక్కసారి జీనీలుగా, ఒక్కొక్కసారి మనుషులుగా మోటు పతులు. నేను రాత్రంతా జైల్లోనే ఉన్నాను. ఉదయాన్నే కానిస్టేబుల్ నన్ను విడిపించాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది చెప్పండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు ఏదో ఖచ్చితంగా పీడకల వచ్చి ఉంటుంది. నువ్వు చెప్పేది కరెక్టే, ఇది ఖచ్చితంగా కలే అయ్యుంటుంది. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్. కానిస్టేబుల్స్, మనం ఏదైతే చూసామో అదంతా నా కలే. ఆగండి ఆగండి, ఇన్స్పెక్టర్ సింగం గారు కలగన్నారు, కానిస్టేబుల్స్ కూడా కలగన్నారు, మా నంబర్ 1 నంబర్ 2 కూడా కలగన్నారు. అంటే అదే కల నాకు కూడా వచ్చింది. కానీ మీరెవరైనా నాకు విషయం చెప్పండి, ఇంతమంది మనుషులకి ఒకే సమయంలో ఒకేలాంటి కల ఎలా వస్తుంది? అర్థమయ్యేలా చెప్పండి.